హాయ్ అందరికీ నమస్కారం. గ్రామంలో ఉన్న పెద్దలకు, అలాగే యూత్‌కు అందరికీ కూడా నమస్కారములు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను చెప్పబోయేది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక కుటుంబం గురించి కాదు. మన గ్రామంలో నెమ్మదిగా మారిపోతున్న ఒక సంప్రదాయం గురించి. ఒకసారి మనం చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుందాం. మన ఊర్లో ఒక ఇంట్లో ఒక పెళ్లి ఉందంటే ఎలా ఉండేది? ఉదయం నుంచే గ్రామం అంతా ఆ ఇంటి దగ్గర చేరుకునేవారు కదా! ఎవరో పందిరి వేసేవారు, ఎవరో కట్టెలు తెచ్చేవారు, ఎవరో వంట చేసేవారు, ఎవరో అతిథులను చూసుకునేవారు. ఇది మనకి జ్ఞాపకం వస్తుంది కదా! మరి చెప్పండి, అప్పుడు ఎవరైనా నాకు డబ్బులిస్తే పని చేస్తాను, లేదంటే మందిస్తే పని చేస్తాను అని అడిగేవాళ్ళా? ఎవరు అలా అడగలేదు కదా! మరి ఎందుకంటే అది పని కాదు. అదొక బాధ్యత, ఒక బంధం, అదొక ప్రేమ. అది మన గ్రామ సంస్కృతి. కానీ ఈరోజు గ్రామాల్లో వినిపిస్తున్న మాట వింటుంటే మనసు చాలా బాధ అనిపిస్తుంది. మనం పని చేస్తున్నాం కదా! మందు ఎక్కడైనా ఇస్తారేమో, మందు ఇస్తారు. మర్యాద ఒకవేళ మందు ఇవ్వకపోతే మర్యాద చేయలేదు అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. మర్యాద అంటే నిజంగా మందేనా? మనిషిని గౌరవించేది ఒక మందు బాటలా? లేక మనసుతో చెప్పే ధన్యవాదాలా? మన పెద్దలు మనకి అసలు ఏం నేర్పించారు? ఒకప్పుడు అరిటాకుల్లో భోజనం పెడితే, అలాగే అడ్డాకుల్లో భోజనం పెడితే ఎంతో ఆనందంగా భోంచేసి ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళం. ఒక చన్నీళ్ళు ఇచ్చినా, లేక ఒక మజ్జిగ నీళ్ళు ఇచ్చినా ఆనందంగా తీసుకుని ఆశీర్వదించి మనం వెళ్ళేవాళ్ళం కాదు. మరి ఇప్పుడు మందు లేకపోతే, మందు ఇవ్వకపోతే మర్యాద లేదు అనడం ఎంతవరకు సరైందో చెప్పండి. ఇంకో విషయం మిమ్మల్ని అడుగుతాను. ఒక పేదవాడు తన కూతురో, కొడుకు పెళ్లి చేయటానికి అప్పు చేసి రకరకాల వస్తువులను కొని అటు వంటకని, అటు బట్టలకని, ఇంకో టెంట్‌కని, ఇంకా సౌండ్‌కని ఇట్లా ఎన్నో విషయాల్లో ఖర్చు పెడుతున్నప్పుడు మనమే ఇంకా సహాయం చేయాల్సింది పోయి మందు పెట్టాలి, లేకపోతే డబ్బులివ్వాలి అనేటువంటి సంప్రదాయం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆ వ్యక్తికి అది భారమా? లేకపోతే సహాయమా? ఈరోజు పెళ్ళంటే ఈరోజు నేను మీ ఇంటికి వచ్చి సహాయం చేస్తాను. రేపు మీరు మా ఇంటికి వచ్చి సహాయం చేస్తారు. అదే కదా గ్రామ బంధం అంటే. కానీ డబ్బులు ఇస్తే వస్తాను, లేకపోతే మందు పెడితే చేస్తాను. అతను నాకు మందు ఇవ్వట్లేదు కాబట్టి పనికి రాను అనటము ఇది బంధుత్వమా? లేక ఇది వ్యాపారమా? మన పిల్లలు కూడా చూస్తున్నారు. వారిలో కూడా రేపు ఇదే సహాయం చేస్తేనే నాకు మీరేమిస్తారని అడిగితే వారిని తప్పుపట్టే హక్కు మనకుంటుందా? మనం మారాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు మారాలి. మంచి దారిలో నడవాలి. సహాయం చేసిన ప్రతి ఒక్కరిని మనం గౌరవిద్దాం. ప్రేమగా భోజనం పెట్టండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. వారికి సేవను గుర్తుంచుకోండి. అదే అసలైన మర్యాద కదా! కానీ మందు లేకపోతే మర్యాద లేదు, డబ్బు ఇవ్వకపోతే సహాయం లేదు అనే ఆలోచన మాత్రం మరి మన గ్రామాలకు పోవాలి. ఎందుకంటే మందు తాగితే మనిషి గొప్పవాడు కాదు. మనసు ఉంటేనే మనిషి గొప్పవాడు. డబ్బుతో బంధాలను మనం కొనలేం. ప్రేమతో మాత్రమే తరాల పాటు నిలిచి ఉండే బంధాలను మనం నిర్మించగలం. చివరగా ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏమిటి? మీ గ్రామాల్లో కూడా ఇలా జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్‌లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు ఆలోచింప చేయాలని వీడియో చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి. మీ బంధువులకు, మీ గ్రామంలో ఉండే యూత్‌కు ఈ వీడియో షేర్ చేయండి. మనం కలిసి మంచి సంప్రదాయాలను కాపాడుకుందాం. థాంక్ యూ. ధన్యవాదాలు.